హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫిబ్రవరి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే 4 పార్ట్స్గా మీ ముందుకు తీసుకొచ్చాను. ముందుగా పార్ట్ ఏలో వచ్చేసైతే కేంద్ర బడ్జెట్కి సంబంధించి, అదేవిధంగా మిగతా అంశాలకు సంబంధించి ఒకసారి చూద్దాం. 2026-27 కేంద్ర బడ్జెట్లో ప్రధాన అంశాలు ఏంటి? మొదటిది, ఎంఎస్ఎంఈలకి 10,000 కోట్ల సహాయం అందించబోతుంది ప్రభుత్వం. అదేవిధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, పన్ను సడలింపులు, ఫిజికల్ డెఫిసిటీ జీడిపిలో దాదాపు 4.3%కి అయితే పరిమితం చేయాలి. ఫిజికల్ డెఫిసిట్ ఏంటంటే ప్రభుత్వ ఆదాయానికి మించిన అప్పుల్ని పరిమితం చేయడం, అంటే అప్పులను నియంత్రించడం అనేది ప్రధాన లక్ష్యం. రెండోది వచ్చేసి అయితే 2025-26 జీడిపిలో ఎంత వృద్ధి రేటు సాధించింది? 2025-26లో దాదాపు 7.4% వృద్ధి రేటు అయితే సాధించింది. ఇండియా ప్యాక్ట్ సమ్మిట్ 2026 ఏ అంశాలపై చర్చ జరిపింది? వ్యవసాయం, ఆరోగ్యం, విద్య. ఇండియా ఏఐ సమ్మిట్ 2026లో ప్రారంభించిన కొత్త కార్యక్రమాలు ఏంటివి? దీంట్లో రెండు ఉన్నాయి. సహీ స్మార్ట్ ఏఐ ఫర్ ది హెల్త్ కేర్, బోత్ భారత్ ఓపెన్ డిజిటల్ హెల్త్ అండ్ ఏఐ లెర్నింగ్ హబ్. ప్రహార్ విధానం ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రహార్ విధానం అనేది పర్టికులర్ సెక్యూరిటీకి సంబంధించింది. ఇది యాంటీ టెర్రరిజంకి సంబంధించింది, సైబర్ భద్రత అండ్ అంతర్గత భద్రతకు సంబంధించిన విషయం. ఇండియా యుఎస్ వజ్ర ప్రహార్ 2026 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గుర్తుపెట్టుకోండి, ఇండియా యుఎస్ యొక్క వజ్ర ప్రహార్ 2026 ముఖ్య ఉద్దేశం ఏంటంటే యుద్ధానికి సంబంధించిన మెలకువలు, అంటే ఈ రెండు దేశాలు కలిపి భాగస్వామ్యం తీసుకుంటాయి. అదేవిధంగా ఇది హిమాచల్లో ఫిబ్రవరి 23 నుంచి మార్చ్ 15 వరకు అయితే కొనసాగుతుంది. మిలాన్ 2026 ఏ దేశంలో, ఏ ప్రాంతంలో జరిగింది? దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది విశాఖపట్నం, భారతదేశంలో జరిగింది. మిలాన్ 2026 ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అండ్ ఐఓఎన్ఎస్ కాంక్లేవ్, ఈ రెండు విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అండ్ ఐఓఎన్ఎస్ కాంక్లేవ్.